కె తాయారమ్మ గారి జీవన విపంచి డైలీ సీరియల్ 33వ భాగం. గోపి షాపుకి వెళ్ళొస్తున్నాడు అన్యమనస్కంగానే. అతని అంతరంగం అంతా పిచ్చిగానే ఉంది. తండ్రి పోయిన దుఃఖం కావచ్చు. సుధీర్ ఇంట్లోంచి బయటకు రావడం లేదు. ఇప్పుడు సుభద్రకి 7వ నెల. గోపితో పార్కులకి సినిమాలకి వెళ్ళడం లేదు. మనిషి కొంచెం బరువుగానే కనిపిస్తోంది. అసలే సౌందర్యవతి, అందున గర్భవతి. సౌందర్యం ద్విగుణీకృతమైనట్లుగా అనిపిస్తోంది. శుభ, మన ప్రేమ ఫలం ఉదయించబోతోంది అంటాడు గోపి. గోపి, బిడ్డ కలిగిన నువ్వే నాకు ముందు. ప్రతి స్త్రీ బిడ్డలు పుట్టగానే భర్తను నిర్లక్ష్యం చేస్తుందన్న భావం లోకంలో ఉండిపోయింది. కానీ గోపి, నీ తర్వాతే నాకు ఈ ప్రపంచంలో అన్నీ కూడా. ఈ బ్రతుకు ఉన్నంతకాలం నీ నీడలోనే నా జీవితం గడిచిపోవాలి. నీ రాగసుధను గ్రోలుతూ నా బ్రతుకు పునీతమైపోవాలి. కష్టాలు వచ్చినా కన్నీళ్లు వచ్చినా మనం ఒకే గూడులో ఉండాలి. ఏ దుష్టశక్తులు మనని విడతీయలేవు గోపి. కన్నీరు జాలువారుతూ ఉండగా గోపి ఎదమీద వాలిపోయి అంది సుభద్ర. ఓ రోజు సుధీర్ కబురు పెట్టాడు గోపికి. వెంటనే వెళ్ళాడు గోపి. రా గోపి అంటూ సాదరంగా ఆహ్వానించాడు. ముందు గోపి ఆశ్చర్యపోయాడు. తండ్రి మరణంతో సుధీర్లో పరివర్తన వచ్చిందా, లేక ఇదొక నటన? సుధీర్కి ఎదురుగా ఉన్న కుర్చీలో ఆసీనుడయ్యాడు గోపి. చూడు గోపి, నాన్న మరణించారు. ఇక నేను ఇక్కడ ఉండక తప్పదు. ఇటుపై ఈ బిజినెస్ అంతా నేనే చూసుకోవాలి. అందుచేత నాదో చిన్న కోరిక, నువ్వు మన్నించాలి. ఏమిటన్నట్టు చూశాడు గోపి. నువ్వు కలకత్తా వెళ్ళి అక్కడ బిజినెస్ చూడాలి. తర్వాత మా బావమరిది శేఖర్ చదువు పూర్తయ్యాక అతను చూసుకుంటాడు. ఆ బిజినెస్ అంతదాకా నీకు తప్పదు అన్నాడు. తను కలకత్తా వెళ్ళాలా? మరి ఇక్కడ బట్టల షాపులోని తన షేర్? ఆ సంగతి సుధీర్తో ప్రస్తావించాలనుకున్నాడు. ఇంతలో ఎవరో వస్తే వాళ్లతో మాట్లాడుతూ ఉండిపోయాడు సుధీర్. మరి నేను వస్తాను సుధీర్ అంటూ లేచాడు గోపి. రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇంటికెళ్ళిన గోపికి గాఢ సుషుప్తిలో మునిగి ఉన్న సుభద్ర కనిపించింది. తను సుభద్రను నిర్లక్ష్యం చేస్తున్నాడా? అసలే సుకుమారి, అందున గర్భవతి. ఈ సమయంలో ఆమెకు ఎన్నో కోరికలుంటాయి. ఆమె కనీస అవసరాలను కూడా గుర్తించలేకపోతున్నాను అనుకున్నాడు. వండిన వంటకాలన్నీ టేబుల్ మీద సర్ది ఉన్నాయి. శుభ తట్టి లేపాడు. ఆమె ఉలికిపడి లేచింది సుభద్ర. గోపి, ఎంతసేపైంది నువ్వు వచ్చి అంటూ నెమ్మదిగా మంచం దిగింది. ఇప్పుడే వచ్చాను. ఆకలి నకనకలాడిపోతుంది. త్వరగా వడ్డించు శుభా అన్నాడు గోపి. ఇంతవరకు ఆకలి ఎక్కడికి వెళ్ళిందో? అదిగాక రేపు మనకి పాపాయి పుడితే ఇవన్నీ నీకెవరమరుస్తారు? నవ్వుతోంది సుభద్ర. ఈ దాసుడే అన్నీ చేసుకుంటాడు అంటూ నవ్వుకి శృతి కలిపాడు గోపి. తర్వాత మంచం మీద కూర్చుని ఒక్కపొడి నవ్వులతో సుధీర్కి తనకి జరిగిన సంభాషణ అంతా చెప్పాడు గోపి. అది విన్న సుభద్ర అదిరిపడింది. గోపి, నువ్వు ఈ ఉచ్చులో ఇరుక్కోవడం నాకు అంత ఇష్టం లేదు. మెల్లగా ఆ డబ్బు రాబట్టుకుని మనం ఇక్కడి నుంచి తప్పుకోవడం మంచిది. కైలాసరావు గారు బతికి ఉంటే సంఘంలో పలుకుబడి హోదా కొంచెమైనా పెరిగి ఉండేవేమో. కానీ ఇప్పుడు సుధీర్ పరిపాలన మొదలైంది. నిన్ను ప్రతి క్షణం అవమానించి కించపరుస్తూ ఉంటాడు. అది నేను ఊహించలేను, సహించలేను కూడా. నా మాట విను గోపి. నువ్వు కలకత్తా వెళ్ళడానికి ఒప్పుకోవద్దు. కన్నులు బరువుగా వాలిపోతూ ఉండగా మంచం మీద గోడవైపు తిరిగి పడుకుంది సుభద్ర. గోపి ఆలోచనలో పడ్డాడు. అమ్మమ్మ, నేను కారు కొన్నాను, ఓసారి చూద్దుగానరా అన్నాడు కృష్ణశాస్త్రి హడావిడిగా వచ్చి. ఏరా కిట్టుడు, ఈ అగ్రహారంలో ప్రాక్టీసే పెట్టనన్నావు, అప్పుడే కారు కొనేంత ఎదిగిపోయావు అంటూ నవ్వారు భద్రమ్మగారు. ఇదంతా నీ ఆశీర్వాదం అమ్మమ్మ అన్నాడు కృష్ణశాస్త్రి భద్రమ్మగారి పాదాలను స్పృశిస్తూ. ఇంతలో భువనేశ్వరి అక్కడికి వచ్చింది, బాబుకి స్వెట్టర్లు అల్లుతూ. మీరు రండి అన్నాడు కృష్ణశాస్త్రి సశేషం.